స్టవ్ బంద్ చేస్తున్నా. ఇట్లా మంచిగా గోరినాక దీని మిరకలు వేసుకోవాలి. కమ్మగా వస్తుంది ఈ పప్పులతోటి అన్నిటితోటి. చిన్న సంబరం ఉంటుంది. మనం అన్నం ఉడికినాక ఏంటంటే మనకు కొంతమంది తక్కువ ఉంటుంది ఉప్పు, మనము ఈ పోపులు వేసేసుకోవాలి తక్కువ ఉంటే. నాకైతే కరెక్టే ఉంటుంది. ఇప్పుడు నేను వేసిన మిరకలి ఇక తక్కువ ఉంటుంది అనుకో, ఈ పోపులు వేసుకుంటే ఇట్లా కలిపేసుకోవచ్చు, అన్నం చూసుకోవచ్చు. కొద్దిగా నీటి పెట్టి కలుపుతుంది. ఎమ్మి ఎమ్మి ఆనియన్ రైస్ ఇట్లా వేసుకొని ఉల్లిగడ్డ రైస్ అంటే ఇక వదలకుంటుంది, తింటాం అంత కమ్మ ఉంటుంది. ఇక నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు, నూనె వేసుకొని చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక కలిపేసుకోవాలి ఇట్లా కమ్మ గుమ్మ గుమాయిస్తుంది. ఎట్లా గుమాయిస్తుందిరా? ఇక తేజకి అయితే బాగా ఇష్టం ఇట్లా నేను చేసి చూడు. నాకు కూడా ఇష్టమే. ఇక అంత కమ్మ ఉంటుంది టేస్ట్ అయితే. మనకు అన్నం ఉడక ఖరాబ్ అవుతుంది అన్నది ఉండదు, మంచిగా ఉంటుంది. యాన్యంతో కదా అని అనుకొని అట్లా అనుకోకూడదు, మంచిగా ఉడికింది కదా కమ్మ ఉంటుంది. ఇక ఇట్లా వేసుకుంటాం, మంచిగా వేసుకొని రెడీ. ఇంకా మనం ఏంటంటే టేస్ట్కి దగ్గర మనం దగ్గర ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయదు. ఇది ఆనియన్ రైస్ అంటే లంచ్ బాక్స్కు మన కర్రీస్ మనము ఇంట్లో ఏమి కూరగాయలు ఉండేవి ఆ టైంలో పిల్లలకి చేసి పెడితే అంత ఇష్టంగా తింటారు. మరి అది ఆనియన్ కదా ఘాటు ఉంటుంది అని అనుకోకుండా కమ్మతనంలో ఉంటుంది, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక నేను ఏం చెప్పలేను, తగ్గేదే లేదు టేస్ట్లా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా చేసుకుర్రి. ఇక లైక్ అయితే నొక్కుర్రి కదా, నొక్కుర్రి. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఆనియన్ తోటి రైస్ మనం ఇది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చేసిన మళ్ళీ ఏంటంటే ఇక అది కొందరు కనబడుతుందో కనబడుతుందో ఫస్ట్ చేసిన కదా, మళ్ళీ వేసుకుందామని. కర్రీస్ ఏం లేకున్నా కానీ మనము ఇంట్లో కూరగాయలు ఏం లేకున్నా కానీ ఒక ఉల్లిగడ్డ ఉంటే 2 ఉల్లిగడ్డలు ఉంటే ఇది చేసి వేసుకోవచ్చు, కమ్మకు గుడుకుంటుంది. స్నాక్స్ పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు. కిరాక్ ఉంటది, కిరాక్ అంటే కిరాక్ ఉంటది అసలు. ఇక ఇది పిల్లలకి ఇస్తే గిన్నె మొత్తం ఖాళీ చేసి ఇస్తారు, అట్లుంటది. లెవెల్ ఉంటది, మంచిగా ఉంటది, మంచిగా కమ్మగా ఉంటుంది. ఇక ఇది ఇట్లా వేస్తే కమ్మ ఉంటుందా అని మీరు అనుకున్నారు. ఆ ఉల్లిగడ్డ రైస్ అంటే అంత కమ్మ ఉంటుంది. ఇక నేను ఎప్పుడెప్పుడు చేసుకొని తింటా కాబట్టి మీకు కూడా ఇది మళ్ళా గుడక చేసి చూపిస్తా. నేను చేసుకుంటున్నా కదా మీకు చూపిస్తాను. మళ్ళా ఇప్పుడు చూసేటోళ్ళకి గుడక అప్పుడు స్టార్టింగ్ చాలా రోజుల క్రితం చేసింది. అప్పుడు ఇక చూసిరో లేదో అని మళ్ళీ కూడా ఈ రెసిపీ అనేది నాకైతే మస్తు ఫేవరెట్, మస్తు ఇష్టం. ఇది చేసేదే కమ్మ ఉంటది, మళ్ళీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండేవి, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఫటాఫట్ చకాచకి వేసుకునే రెసిపీ. ఇక ఎక్కువ టైం కూడా పట్టది, టైం కూడా మస్తు తక్కువ పడుతుంది. అప్పటికప్పుడు పిల్లలకి వేడి వేడి వేసిస్తే కమ్మగా తింటారు, మంచిగా. ఒకసారి అరుచుకుందామే మమ్మీ. ఎట్లున్నారు అని అరుచుకుందాము. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి రైస్ తోటి కూడా మీ ముందుకు వస్తున్నా. పులిహోరలే కాదు, ఇదొక రకమైన టేస్ట్. అవును, పులిహోర రుచి పులిహోరదే. ఈ ఆనియన్ రైస్ ఈ టేస్ట్ ఇదే. రెండింటిని కంపేర్ చేయలేము, రెండు కూడా బాగానే. పులిహోరలో కూడా మస్తు రకాలు చేస్తుంది మమ్మీ, ఒక 10 రకాలు చేస్తుంది, అట్లా చేస్తుంది, అంత మంచిగా మస్తు ఉంటది. అంటే అదేంటంటే మనం ఇప్పుడు వినాయకుడు కుసిన పెట్టుకుంటాం కదా, ఎన్నిసార్లు రెడీ చేసుకుంటాం మనము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బోనాలు తీసుకుంటే కూడా పులిహోరలు, మనము బెల్లపన్నము, మనం పచ్చటన్నము, పెరగన్నము, పచ్చగూర అన్నము, ఇట్లా అన్ని చేస్తాం. అమ్మవాళ్ళకు అప్పాలు, తీయటప్పాలు, కర్రపప్పాలు ఇవన్నీ చేస్తాం. చేసి బోనాలలో ఉడకబెడతాం. ఎక్కడ ఎట్లా పెడతారో తెలియదు కానీ ఇట్లా కొన్ని ఉంటాయి ప్రాసెస్ చేసేది. ఇట్లా ఈ రైస్ కూడా పెట్టచ్చా మమ్మీ? ఈ రైస్ అట్లా పులిహోర మనకు పసుపన్నము, బెల్లపన్నం పెడతాం. మనం పులిహోర అంటే చేసుకుంటాం ఇంట్లో. ఇక వరలక్ష్మి వ్రతాలు అంటే ఇవంటే ఇక అన్ని చేసుకుంటాం కదా, మన పులిహోర కంపల్సరీ ఉంటుంది. ఇది కూడా ఆనియన్ రైస్, ఉల్లిగడ్డ రైస్ అంటే అంత మంచిగా ఉంటుంది. ఒక ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు వేసుకుంటామంటే రైస్ మీదకెళ్ళి ఉల్లి వేసుకోవాలి. ఇంత కప్పు తీసుకుంటే ఒక ఉల్లిగడ్డ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా. నేను మనం ఎక్కువ ఘాటు తినాలనుకుంటే 2 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మొగోళ్ళు బాగా నచ్చుతారు, ఇట్లా తినేందుకు బాగా ఇష్టపడతారు. మనం అప్పటికప్పుడు పిల్లలకు గుడక లంచ్ బాక్స్ గుడక అంత ఇష్టంగా తింటారు పిల్లలు. కారం ఉంటుంది అని అనుకోవద్దు, సప్పగా మనం ఎట్లా తింటే అట్లా వేసుకోరు మీరు.
ఇది విషయం జబర్దస్త్ రెసిపీ. జబర్దస్త్ అంటే జబర్దస్తే ఉంటది, మంచిగా ఉంటది, సూపర్ ఉంటది, మంచిగా కిరాక్ ఉంటది, ఉంటది, కమ్మగా ఉంటది, మంచిగా ఉంటది. ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాటనా చెప్తా. మంచి మాటలు మీకు బాగా నచ్చుతున్నాయా నచ్చలేదా అని కామెంట్ పెట్టుండ్రి. ఎందుకంటే ఇక మనము కొంచెము పెద్దలు సంపాదించిన ఆస్తులు పట్టుకొని మనం గొప్పతనంగా ఫీల్ అవుతాం, కానీ మనకు విలువైన జీవితము మనకి ఇవ్వాలంటే ఇంకా అది ఏంటంటే మనం సంపాదిస్తేనే విలువైన జీవితం. అది విషయం. ఎందుకంటే మనం సంపాదించుకోవాలి, సంపాదించుకుంటేనే మనకి విలువ ఇస్తారు, విలువైన జీవితం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఇది. మీరు అందరు కూడా అది మంచి మాటనే అని మీరు మంచి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇస్తారు. ఇక ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రైస్ అసలు వదలరు. ఆయన రైస్ అంటే అంత కమ్మ ఉంటుంది, టేస్ట్ అయితే టేస్ట్ అయితే బాగా ఇష్టం, బాగా ఇష్టము. నాకు కూడా ఇష్టమే, నేను ఇష్టంగా తింటా. కర్రీస్ కంటే ఇది అట్లా కర్రీస్ ఆ టైప్ తింటాం, కానీ ఇదొక రకంగా మనం అంత కమ్మగా తింటాం. చేసుకుందాం ఇక చూపెట్టేద్దాం. ఏమేం కావాలి చెప్తావు మమ్మీ? చెప్తా. ఇక రైస్ మనము ఏ కప్ తోటి తీసుకుంటాం అన్నది మన ఇష్టము. నీళ్ళు కూడా ఆ కప్ తోటే పోతా అన్నది కొలతలేదు చెప్తా. ఆనియన్ ఒకటి, ఇంకొకటి ఉడికి వేసుకోవాలంటే ఘాటుగా మంచిగా తినాలంటే ఇంకా మొగోళ్ళు తింటేనైతే ఇంకొకటి ఉడక ఆనియన్ వేసుకోవచ్చు. ఇక సరిపోతుందని నేను అంటున్నా. ఇక నేను వేసినట్టయితే వెయ్యుండ్రి. ఇక కరివేపాకు, ఎండిమిర్చి, ఆనియన్, రైస్ అయితే చూసారు కదా, ఎల్లిగడ్డ ఒక 4-5 పాయలు గంతే, ఎక్కువ కాదు. ఆవాలు, ఉప్పు, జీలకర్ర, ఇగో శనగపప్పుని మినపప్పు తాలింపుకి వేసుకుందాం. కారం ఇంతల్ని చేసుకుందాం పని. ఇవి కడకచ్చుకుంటా. ఒక కప్పు రైస్ కదా, 2 కప్పుల వాటర్ పోస్తా. చూడండి, మనం ఎప్పుడైనా కానీ ఇట్లే పెట్టుకుంటాం కదా మన రైస్ పెట్టుకుంటే. 2 కప్పులు నేను మళ్ళీ ఎట్లా చేస్తానో చూడండి. ఈ తర్వాత చెప్తా. నేను కడుక్కున్న నీళ్ళు పోసిపెట్టిన 1 కప్పుకు 2 కప్పులు. కొలతలు అయితే చూసుకోండి ఎట్లా వేసిన అన్నది. ఇప్పుడు ఆనియన్ ఒక పెద్ద ఆనియన్, చిన్నదైతే 2, చిన్నదైతే పెద్దగా ఉంది. ఇది పెద్దగా ఉంది. ఇంకా ఘాటుకు కావాలంటే ఇంకా ఇంకోటి కూడా వేసుకోవచ్చు, ఘాటుకు కావాలంటే మీ ఇష్టం. ఇక ఇప్పుడు జీలకర్ర, పిల్లలు తినేదైతే 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి, కమ్మగా వస్తుంది. జీలకర్ర తోటి అన్నం. ఎల్లిగడ్డ ఒక 5 పాయలు 6 పాయలు. ఉప్పు ఇప్పుడు ఆ కప్పుకు 2 టీ స్పూన్లు సరిపోతుంది. కారం కూడా 2 టీ స్పూన్లు వేస్తాం. స్పైస్ మీ కారం మీరు ఎట్లా తింటారు. ఒకటి వేసుకోవాలంటే ఒకటి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక ఇది సప్పగానే ఉంటుంది, కారం బాగా ఉండదు. ఒకసారి తింపుకచ్చుకున్నాక కొన్ని మనము కొంచెం ఆయిల్ పోసి పడతారు. నేను అక్కడ చూపిస్తాను. ఇట్లా పట్టుకొని ఆనియన్, మనం ఉప్పు, కారము, ఎల్లిగడ్డ, జీలకర్ర ఎంత ఇది పోసి పెట్టుకుంది నాకు అమ్మ ఉంటుంది, అంత బాగుంటుంది. అప్పట్లో లో రోట్లు వేసి దంచుకుందాం, కొంచెం ఆయిల్ వేసి పట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్, 2 టీ స్పూన్స్ 2-3 టీ స్పూన్లు వేస్తే అయిపోయి. ఆయిల్ వేసినాక ఇప్పుడు మనం బియ్యం అయితే 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల వాటర్ పోసిన కదా. మీకు ఈనోళ్ళ గురించి ఊకుకి చెప్తాను నేను, ఎందుకంటే మీకు ఇది మనం పట్టుకున్నది జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, ఇవి అయితే వేసి నేను పట్టినా కదా, ఇలా వేసేస్తాను. ఏది కానీ పని నీట్గా వేసేది చూడండి. ఇట్లా మనం ఇవే నీళ్ళు ఇలా చేతులు అయితే నీట్గా గడుక్కొని పని చేసుకోవాలి. ఏ పని చేసుకున్నా కూడా మనం మంచిగా చేసుకునేది మంచిగా చేసుకోవాలి. వంట అంటే చేతులు మంచిగా ఉండాలి, నీట్గా గడుక్కోవాలి, మనం నీట్గా ఉండాలి. గోళ్ళు ఉండద్దు. ఏంటంటే గోళ్ళల్లో మైలలు ఉంటాయి, ఉండద్దు. ఆడలకు గోళ్ళు వేయించుకున్నాడు మంచిది కాదు ఎప్పుడు కూడా. గోళ్ళు ఉండద్దు, ఇంకా కుడి చేతికైతే అస్సలు ఉండద్దు. ఎందుకంటే వంట చేస్తాం కదా, అందరికి ఇష్టం అనిపించేది. మనము ఏది చేసినా ఇంకొకరికి తినాలనిపించాలి, అట్లా ఉండాలి. ఒకసారి ఇట్లా కలిపేసుకోండి. మీరు ఎట్లా చేస్తాను పక్క చూడు, మీరు పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు
స్టవ్ ముట్టించుకుంటున్నా చూడండి. 2 విజిల్లు ఫుల్ మంట, ఒక విజిల్ ఏమో సన్నం మంట. సరేనా? బంద్ చేస్తున్నా. ఈ గాడిపోయినాక నేను చెప్తా. ఎంత బాగా వచ్చింది. కమ్మగా వాసన వస్తుంది కదా, ఫ్లేవర్ వస్తుంది మమ్మీ. ఆనియన్, వెల్లుల్లి, ఎల్లిగడ్డ వేసినావు కదా, మంచి జీలకర్ర తోటి ఎల్లిగడ్డ తోటి మనం పోపు వేసుకున్నాం, కాల్పు వేసుకున్నాం దీనికి. ఇక ఇట్లా తినాలంటే ఇట్లా కూడా తినచ్చు, వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం పోపు వేసుకుంటే కమ్మగా తినబుద్ధి అవుతుంది. నెయ్యితో వేసుకోవాలంటే నెయ్యితో వేసుకోరు, మీ ఇష్టం. ఇక నేను నూనెతోటి చూపిస్తాను, నెయ్యితో కూడా వేసుకుంటాను నేను. ఎందుకంటే మీ అందరికి నెయ్యి ఉండదు, నెయ్యి ఉండకపోతే నెయ్యి ఉంటేనే బాగుంటుందేమో అనుకుంటారు, నూనెతో కూడా బాగుంటుంది అని నేను ఇక ఇట్లా చూపిస్తున్నా. నార్మల్ కూడా చేసుకుంటట్టుగా చూపిస్తున్నా. ఈ పిల్లలకు బాక్స్లో పెట్టినామనుకో, లంచ్ బాక్స్, ఇక అలా అసలు వదలకుండా మొత్తం తినేసేస్తారు, కంప్లీట్ చేసుకుని వస్తారు. నమ్మి చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇల్లు మొత్తం గుమాయిస్తుంది. సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకోరు, బాగా గొల్లకండి. మీరు నెయ్యి వేసుకుని అంటే నెయ్యి కూడా కమ్మనే ఉంటుంది. నెయ్యి అందరు ఇళ్ళల్లో ఉంటుంది ఓ టైంలో, ఎవ్వరు లేకుండా ఉంటారు. కానీ మనం ఇట్లా వేసుకునేది మంచిగా సింపుల్గా చేసుకుంటేనే అందరు గుడికి వేసుకోవస్తుందని నేను ఫస్ట్ నెయ్యితోటి చేస్తాం అనుకున్నా, కానీ నూనెతో చేసే చూపిస్తాను అని చేస్తున్నా. తేజ్ అన్నది నెయ్యితో చేయి మమ్మీ అన్నది కానీ వాళ్ళకు నెయ్యి లేకపోతే మళ్ళీ నూనెతో చేసుడో చేయదు, చేసుడు ఉంటుందో ఉండదని అనుకుంటారని నేను ఇట్లా చేస్తాను. ఇక ఆవాలు 1 టీ స్పూన్, 1/2 టీ స్పూను జీలకర్ర, తాల్పు, ఇక మనం తాల్పుకి ఏవే వేసుకుంటామన్నది అన్నీ వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఎండిన మిర్చి. ఇక కారం తినేదని మీరు వేసుకోవాలి. నేనైతే కర్రీ వాడా కదా, మనం మిరపకాయలు ఇవన్నీ వేసుకుని ఒక 4-5 వేసుకుంటే మంచిగా ఉంటుంది. కరివేపాకు, సన్న మంట పెట్టుకొని వేసుకోండి. పోపు అన్నది మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. పసుపు ఏమి వేస్తలేదు నేను, మీరు కావాలంటే వేసుకోండి పసుపు. రైస్ కలర్ అది ఏంటంటే మనము కారం అన్నీ వేస్తాం కదా, మంచిగా ఉంటుంది. మంచిగా గోలాలి. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇట్లా మంచిగా గోలినాక దీని మీద వేసుకోవాలి, కమ్మగా వస్తుంది ఈ పప్పులతోటి అన్నిటితోటి. చిన్న సంబరం ఉంటుంది. మనం అన్నం ఉడికినాక ఏంటంటే మనకు కొంతమంది తక్కువ ఉంటుంది ఉప్పు, మనము ఈ పోపులు వేసేసుకోవాలి తక్కువ ఉంటే. నాకైతే కరెక్టే ఉంటుంది. ఇప్పుడు నేను వేసిన మీదకెళ్ళి ఇక తక్కువ ఉంటుంది అనుకో, ఈ పోపులు వేసుకుంటే ఇట్లా కలిపేసుకోవచ్చు, అన్నం చూసుకోవచ్చు. కొద్దిగా నీటి పెట్టి కలుపుతుంది. ఆనియన్ రైస్ ఉల్లిగడ్డ రైస్ అంటే ఇక వదలకుంటుంది, తింటాం అంత కమ్మ ఉంటుంది. నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు, నూనె వేసుకొని చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక కలిపేసుకోండి. ఇట్లా కమ్మ గుమాయిస్తుంది. ఎట్లా గుమాయిస్తుందిరా? ఇక తేజకైతే బాగా ఇష్టం ఇట్లా నేను చేసి చూడు, నాకు కూడా ఇష్టమే. ఇక అంత కమ్మ ఉంటుంది టేస్ట్ అయితే. మనకు అన్నం కూడా ఖరాబ్ అవుతుంది అన్నది ఉండదు, మంచిగా ఉంటుంది. ఆనియన్ తోటి కదా అని అనుకొని అట్లా అనుకోకూడదు, మంచిగా ఉడికింది కదా కమ్మ ఉంటుంది. ఇక ఇట్లా వేసుకుంటాం, మంచిగా వేసుకొని రెడీ. ఇంకా మనం ఏంటంటే టేస్ట్కి దగ్గర మనం దగ్గర ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయదు. ఇది ఆనియన్ రైస్ అంటే లంచ్ బాక్స్కు మన కర్రీస్, మనము ఇంట్లో ఏమి కూరగాయలు ఉండేవి ఆ టైంలో పిల్లలకి చేసి పెడితే అంత ఇష్టంగా తింటారు. మరి అది ఆనియన్ కదా ఘాటు ఉంటుంది అని అనుకోకుండా కమ్మతనంలో ఉంటుంది, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక నేను ఏం చెప్పలేను, తగ్గేదే లేదు టేస్ట్లా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా చేసుకోండి. ఇక లైక్ అయితే నొక్కురు కదా, నొక్కుర్రి. ఉల్లిగడ్డ రైస్ ఇట్లా అప్పటికప్పుడు ఫటాఫట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తుంది, మమ్మీ ఇట్లా మంచిగా ఏదైనా తినాలనిపిస్తుంది అన్నప్పుడు కూడా ఇట్లా వేసిస్తే కమ్మగా తింటారు.
అలానే కాదు మనం కూడా తింటాం, పిల్లలనే కాదు మనం కూడా తింటాం. టేస్ట్ టేస్ట్ కమ్మగా, అసలు సింపుల్గా, పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా వేసుకొని తినొచ్చు. ఇట్లా వేడి వేడిగా మస్తు ఉంటుంది. వేడిగా ఉంది, ఫుల్ వేడిగా ఉంది. సూపర్ ఉంది, కమ్మగా ఉద్దిరిపోయింది టేస్ట్. మీరు కూడా వేసుకోర్రి, మస్తు అంటే మస్తు ఉందంటారు, కిరాక్ ఉందంటారు. ఉల్లిగడ్డ రైస్ అంటే కిరాక్ అంటారు. ఇక జబర్దస్త్ రెసిపీ, వేరే లెవెల్ రెసిపీ. మంచిగా ఉంటుంది. అది చేసుకొని తింటేనే తెలుస్తుంది దాని కింద ఉల్లిగడ్డ నేనా అనుకుంటారు, ఉల్లిగడ్డ కాదు, అదొక లెవెల్ ఉంటుంది అంత కమ్మగా. సూపర్, అద్భుత. ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే. వెంటనే వేసేసుకొని మీ దోస్తులకు, మీ చుట్టాలకు వెంటనే ఫార్వర్డ్ చేసి మీరు కూడా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. చెప్తే మేము కూడా హ్యాపీ. ఉల్లిగడ్డ రైస్ ఇటువంటి మస్తు రెసిపీస్ తోటి మీ ముందు ఉంటాం మరి. బాయ్.